హాయ్ అండి. హలో అందరికీ. ఎక్కువ ఘాటు లేకుండా సింపుల్‌గా ఎంతో రుచిగా చేసుకునే చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్‌ని పసుపు, ఉప్పు వేసి నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాము. మిక్సీ గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, ఒక 5 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం జాపత్రి, 2 స్టార్ అనాస్ రేఖలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లము వేసుకుని మెత్తని పేస్ట్లా నీళ్లు వేసుకుని పేస్ట్లా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుని దంచుకోవాలండి. వెల్లుల్లి రేఖలు వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇలా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ముక్కలంతటికి పట్టించుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మసాలాని ముక్కలకి పట్టించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది బ్రాయిలర్ చికెన్ కాదండి, ఇది లేయర్ చికెన్ అనమాట. అందుకని ముందుగా గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి. ముక్క కాస్త బాయిలర్ చికెన్లా మెత్తగా ఉండదు, ముక్క కాస్త గట్టిగా ఉంటుంది. అందుకే కొంచెం మళ్ళీ గట్టి పడకుండా వేడి నీళ్ళు వేసి ఇలా ఒక గ్లాస్ నీళ్ళ వరకు వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి. మీరు ఇంకా కొంచెం ఘాటుగా కావాలి అంటే చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. మొత్తానికి 1/2 కిలో చికెన్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసాను. మొత్తం 600 గ్రామ్స్ అనమాట. చూడండి, ఇలా దగ్గర పడే వరకు బాగా మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదండి, బిర్యానీలోకి, చపాతీ, దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మంచి గ్రేవీతో, ఎక్కువ మసాలా యూస్ చేయకపోయినా చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.